భర్తను చంపి రాత్రంతా పోర్న్ వీడియోలు చూసిన సైకో భార్య. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిరువూరులో 2 రోజుల క్రితం శివనాగరాజు అనే వ్యక్తి అనుమాన స్థితిలో మృతి చెందాడు. 2007లో లక్ష్మితో వివాహమైంది. వీరిద్దరికి 2 పిల్లలున్నారు. అయితే విజయవాడలో సినిమా టికెట్లు ఇచ్చే గోపితో అక్రమ సంబంధం పెట్టుకుంది లక్ష్మి మాధవ్. భర్త చేస్తున్న ఉల్లిపాయల వ్యాపారం నచ్చక గోపి హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ట్రావెల్స్ లో ఉద్యోగం చేసేందుకు భర్తను పంపింది లక్ష్మీ మాధురి. కొన్ని రోజుల తర్వాత శివనాగరాజు సొంతూరికి వచ్చాడు. దీంతో తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రాత్రి బిర్యానీలో 20 నిద్ర మాత్రలు కలిపి పెట్టింది. నిద్రలోకి వెళ్ళగానే ప్రియుడితో కలిసి భర్తను చంపి రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది లక్ష్మీ మాధురి. ఉదయం 4 గంటలకు లేచి గుండెపోటు వచ్చి చనిపోయాడని ఇరుగుపొరుగు వారికి చెప్పింది. మృతదేహం చెవులో నుండి రక్తం రాగా మొహంపై గాయాలు గమనించిన శివనాగరాజు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా భార్య గుట్టు రట్టయింది. పోలీసులు విచారణలో ప్రియుడితో కలిసి నేనే నా భర్తను చంపానని ఒప్పుకుంది భార్య. ఇలా భర్తలను చంపుతున్న భార్యలు, మీకు భర్త నచ్చకపోతే విడాకులు అనే ఒక ఆప్షన్ ఉంది కదా, విడాకులు తీసుకొని నచ్చిన వారితో సుఖంగా ఉండొచ్చు కదా, అనవసరంగా ఎందుకు భర్తలను చంపుతున్నారు? ఈ లక్ష్మీ మాధురి వేసిన ప్లాన్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.